హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియన్. కొన్ని టిప్స్ కనుక ఫాలో అయ్యి చేసుకుంటే చాలా సేపటి వరకు స్మూత్‌గా ఉంటుంది. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్‌ను ఒక క్లాత్‌లో వేసుకొని మొత్తం నీరు అంతా పోయే వరకు గట్టిగా పిండుకోవాలి. చూస్తున్నారు కదా! నీరు మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ క్యూబ్స్‌ని ఒక బౌల్లో తీసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఒక కప్పు మైదా అలాగే ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోవాలి. ఇందులో ముందుగా వేయించుకున్న 2 బంగాళాదుంపలను కూడా వేసుకోవాలి. బంగాళాదుంపలను వేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి అలాగే ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్‌లో మొత్తం బాల్స్‌ని రెడీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్‌ని తీసుకొని హీట్ చేసుకొని అందులో అయితే ఈ బాల్స్‌ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. 2 పక్కల తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బాల్స్‌ని వేయించుకోవాలి. అలాగే ఒక పక్క ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేసుకొని, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక కప్ బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక సోయా సాస్ ఒక కప్పు, అలాగే టమాటో కెచప్‌ని కూడా వేసుకొని, అలాగే అజినోమోటోని కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీరుని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత నూనె పైకి తేలే వరకు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్‌ని వేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నట్లయితే ఎంతో రుచికరమైన క్యాబేజీ మంచూరియన్ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.